ఇప్పుడు వచ్చిన వేవ్ గురించి అంటే వేరియంట్ గురించి అంటే గతంలో మనం చూసాం ఒమిక్రాన్‌దే ఇది సబ్ వేరియంట్ అని చెప్తున్నారు. స్పీడ్‌గా వ్యాప్తి చెందుతది. బట్ భయపడాల్సిన అవసరం లేదు అని గూడా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? భయపడాల్సిన అవసరం లేదని వీళ్ళేమన్నా కలగన్నారా? కోవిడ్ ఏం చేస్తలేదని వీళ్ళకు ఒక కల పడ్డదా? ఎంతమందిని ట్రీట్ చేశారు వాళ్ళు? ఎంతమంది మంచిగయ్యారు? అనేది ఫస్ట్ థింగ్. మీరు మీడియాలో ఎక్కడ చూసినా, అక్కడెక్కడ చూసినా చాలామంది వచ్చేసి ఏదేదో చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా తెలుసు? ఒక పేపర్‌లో వాళ్ళు పబ్లిష్ చేసి పంపించిన దాంతో బట్టి చేస్తూ ఉంటారు. ఇక్కడ దాంట్లో మనం టెస్ట్ చేసి ఇంతమందికొచ్చింది, 100 మందికొచ్చింది. 100 మందికి లంగ్‌లో ఎఫెక్ట్ అయింది. ఇంకా మిగతా క్లాట్స్ ఫార్మ్ అయినాయి. ఇంకో విధంగా హాస్పిటల్‌లో ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. ఇంతమంది చచ్చారన్నప్పుడు విల్ గెట్ ఎన్ ఐడియా. ఏదో అక్కడ సింగపూర్‌లో జరిగింది. దాంట్లో 31 మంది చనిపోయారన్నారు ఒక వీక్‌లో. సో, హౌ మచ్ సివియారిటీ ఈస్ దేర్? యంగ్ పేషెంట్ చనిపోయారా? ఓల్డర్ పేషెంట్ చనిపోయారా? వెరీ దాంట్లో చిన్న పిల్లలు ఏమైనా చనిపోయారా? ఎంతవరకు వాళ్ళకు ఏమైనా డిసీజెస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా అకౌంటబిలిటీలో ఉంటుంది. అలా చేయకుండా మనం ఏదో ప్రజల్ని భయభ్రాంతులను చేసే విధంగా మాత్రం ఉండొద్దు.